నిన్న చాలామంది నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారు. అయితే నేను మొబైల్‌లో చూస్తున్నాను గానీ, మా ఇంట్లో పవర్ లేదు. మ్యాచ్ చూడలేకపోయాను. ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరిగింది కదా! వైభవ్ సూర్యవంశీ గురించి కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది. ఓకే. ఈ మధ్య అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. నేను కూడా బిగ్ ఫ్యాన్ అనమాట. ఫ్యాను. అయితే మ్యాటర్ ఏంటంటే పెనము ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అసలు వైభవ్ సూర్యకుమార్ చేసిన తప్పేంటండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీరే ఆలోచించండి ఒకసారి. మ్యాచ్ జరుగుతుంది. ఓకే. మ్యాచ్ జరిగినంతసేపు వదిలేద్దాం. ఏదో పాపం అవుట్ అయిపోయి వచ్చేస్తున్నాడు అనుకోండి. వచ్చేసేటప్పుడు నువ్వు బుడ్డోడా అని అనాల్సిన అవసరం ఏముంది చెప్పండి? బుడ్డోడే మీ ముందు ఆడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా! ఆ బుడ్డోడు ఏదో అంటారు కదా, ఉల్లిపాయ బాంబు చూసారా? దీపావళి టపాసులు కాల్చేటప్పుడు టప్ అని కొట్టి సౌండ్ పెద్దగా వస్తుంది. అలాగా ఆ బుడ్డోడే శ్రీలంకని గుండెల లోపల దడదడలాడిచ్చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఏం చేయాలో తెలియక మెంటల్ గేమ్ ఆడారు. పాపం సూర్యవంశీ ఈరోజు ఇదే ఫస్ట్ మ్యాచ్ కాదు కదా, ఎప్పటి నుంచో ఆడుతున్నాడు కదా. ఎప్పుడు లేని అగ్రెషన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, మన మీడియాలో ప్రచారం అయిన దానికంటే ఇంకా ఎక్కువ ఏమైనా మాట్లాడి ఉండొచ్చు కదా. స్పందనకి ప్రతిస్పందన జరిగింది అంతే, దానిలో తప్పేముంది? బ్యాన్ చేస్తారు, ఫైన్ పడుతుంది, ఇలా చాలా వాటిలో జరిగాయి. కానీ పాపం అతను ఉండడం, నా సిన్సియర్ ఒపీనియన్ ఏంటంటే, మన టీంకి అతను చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. అదనమాట సంగతి. యూత్ చాలామంది ఆ వయసులో చెడిపోతున్నారు కదా మిత్రమా. మరి అతను అంత చిన్న వయసులో ఆ స్టేజ్కి వెళ్ళాడంటే అతనికి కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కదా. కొన్ని కాదు, చాలా డెడికేటెడ్గా అతను ఆ స్టేజ్కి వెళ్ళాడు. సడన్గా ఇప్పుడు ఈ ఒక్క మిస్టేక్ వల్ల అతన్ని తీసేయడమో లేకపోతే బ్యాన్ చేయడమో ఇదంతా జరగని పని అనుకోండి. బట్ లోపల కొంచెం నాకు కూడా భయం వేస్తుంది. అందుకే ఈ రీల్ చేసి ఇది ఎప్పుడు షేర్ చేస్తానో కూడా తెలీదు. సో ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరి మళ్ళీ కలుద్దామా? బాయ్.